అబ్బాయి ఎవరా నువ్వు? అరే నువ్వెవరో చెప్పురా ఫస్ట్. నేను ఎవరు రానా? అరే నీకు చాలా ఉంది కదా అబ్బాయి కొవ్వు. రే అబ్బాయి, అరే ఫస్ట్ నువ్వు ఎవరు అబ్బాయి ఇంతకీ? ఫస్ట్ నేను బయటకు వచ్చి మాట్లాడాలి. అరే నేను బయట ఉన్నా చూర్రా. ఓరా అబ్బాయి బాగా నిలబెట్టుకోరా వాళ్ళని. అప్పకి ఇద్దరు పోండి అబ్బాయిలు, పోండి అప్పకి ఇద్దరు పోనీ, ఇప్పుడు ఇద్దరు నిలబడుకోండి ఫస్ట్. అరే గమంతా కాదు, ఇప్పుడు ఇద్దరు పెట్టుకో, అప్పకి ఇద్దరు పెట్టుకో చెప్తా. ఇప్పుడు వాళ్ళకి నువ్వు డ్యాన్స్ నేర్పిస్తావు, అయితే వాళ్ళకి నువ్వు డ్యాన్స్ నేర్పిస్తావు కాబట్టి నీకు ఏ సినిమా పాట కావాలి అబ్బాయి? అరే అన్ని సినిమాలు ఉన్నాయి అబ్బాయి. అయితే ముందరా ఇంద్ర అంటే మీ మామకి ముందర కాదు అబ్బాయి, చిరంజీవి అన్నగారిది ఇంద్ర. సరే దాంట్లో ఏం పాట కావాలా నీకు? దాంట్లో వచ్చి మా ఇంటికి వచ్చి దెంగి తినిపోమన్నా. అరే అది ఏమి పాట చేస్తావురా నాయన? అలాంటి ఒక పాట నాకు లేదు అబ్బాయి, లేదు అబ్బాయి. అయితే మీ అన్నది ఓహో అంటే జూనియర్ ఎన్టీఆర్ది. ఏ అబ్బాయి ఈ మధ్యన మంచి సినిమాలు తీస్తున్నాడు, అయితే మంచి సినిమా పేరు అడుగుతావు. అరే వాళ్ళు ఏం చేస్తున్నావు? దరిద్రం పట్టినాయాలా? ఏ అబ్బాయి అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటున్నావు, ఇంటికి ఆ సినిమా పేరేంద్ర అబ్బాయి? ఆ సినిమా పేరు అరే పరకెత్తుకున్నావు ఇట్లా తోసినాయి కదా అబ్బాయి, టక్కన ఎత్తుకురా ఇట్లా. అరే ఏ సినిమా చెప్పినావు అబ్బాయి? అరే మామ తెలుసు అబ్బా, మా ఎవరిని తెలుస్తావరా నువ్వు? ఇప్పుడు తిరిగింది అబ్బాయి, ఇంకేమి ఓ అర్థమైంది అబ్బాయి నాకు. అరే అన్నాయిగా పలతో కూడా వేసి కదా నిన్నే. ఏ అబ్బాయి అంటే నువ్వు చెప్పిన ఒక సినిమా పేరు ఏమవుతుందా ఏంటి? నువ్వు మంచి డిఫరెంట్ గా ఉన్నావు కానీ మనిషి. సరే దాంట్లో ఏ పాట కావాలా నీకు? అరే గంజి కాదు అబ్బాయి, నీకు దురదగా పండింటారు. రే అబ్బాయి ఇలాంటి సినిమా లేదు, ఏదైనా ఈ మధ్యన ఏదైనా కొత్త సినిమా వచ్చింటే ఆ ఒక సినిమా పేరు అబ్బాయి చాలు. అయితే చెప్పిన అబ్బాయి పుష్ప. అంటే అల్లు వచ్చిన సినిమా పుష్ప, దాంట్లో ఏం పాట కావడా నీకు? అబ్బాయి గలంతా కాదు కానీ లేదా నాతో ఉన్న పాట అయితే నీకు వేస్తాను. నలుగురు పిల్లగాని పిలుచుకున్నావు, ఇప్పుడు వాళ్ళ పేర్లు ఏమిటి అబ్బాయి? అబ్బాయి ఏంటి చెప్తా ఉందా అబ్బాయి? ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పామంటే వాళ్ళు నీ తమ్ముళ్ళు అంటున్నావు, వాళ్ళు నీ ఫ్యాన్స్ అంటున్నావు, వాళ్ళ పేర్లు చెప్పామంటే నేను ఏంటంటే అబ్బాయి? అవునా అబ్బాయి? అయితే ఒక్కొక్కరి పేరు చెప్తావు, అయితే వాళ్ళ ఇద్దరు నాకు పెట్టుకోరా. ఈ మైక్ వల్ల వాళ్ళ పేర్లు వాళ్ళతోనే చెప్పిస్తావు. ఇంద్ర అబ్బాయి అయితే హలో హలో 1 కిలో 30 కిలో 4 కిలో లైన్ కొనండి. హలో హలో 1 కిలో 30 కిలో ఒకరి పేరు చెప్తా. తమ్ముడు నీ పేరు చెప్తున్నా ఇటుగా చెప్పాలా? ఈ రోజు ఇంకా నీ పేరు కుష్వా కాదు, నీ పేరు ఇవాళ ఇంకా మంచి పేరు పెడతా. ఈ రోజు రేపు 2 రోజులు ఇదే ఊర్లో ఉంటా నేను, అందువల్ల 2 రోజులు ఆ ఒక పేరు నీ పేరు. సరేనా? నీ పేరు నీ చెప్తాను, అదే బాగా గుర్తుపెట్టుకో. ఇలా పెట్టుకో, ఇలా చెప్తున్నావా? నా పేరు ఇట వట్టన్నా. వట్టన్నా
నీ పేరు ఇంకా 2 రోజుల్లో వద్దన్నా అది వెళ్తుంది. నీ పేరేనా? నీ పేరు నేను పేరు పెట్టేదే ఇలా పడుకో చేపట్టుకో. బాగా నా పేరు లాగుడు పీకుడు. లాగుడు పీకుడు నీ పేరు మళ్ళీ అనుకున్నాను చెప్పాలి. నీ పేరు వచ్చి మా అబ్బాయి పేరేమో తెలుసా? మా అబ్బాయి పేరే కొత్తప్ప. కొత్తప్ప. నీ పేరేం చెప్పు? ఎట్లా చెప్పాలా? నా పేరు కొత్తప్ప. అది నష్టపో. తను నీ పేరు చిన్న ఎంత చిన్నగా ఉందో. తమ్ముడు ఈ రోజు నీ పేరు అది కాదు చిన్న. నీ పేరు వచ్చి బర్రెమూతి. బర్రెమూతి కాదు, బర్రెమూతి. బర్రెమూతి నువ్వు మూతి నా మూతలు చేయబడుతున్నావు. నీ పేరెంత కూర్చున్నాయి కదా, పేరు పెడతా గర్వంగా చెప్పాలా. నీ పేరేమి? అది సూపర్. అబ్బాయి ఇప్పుడు వాళ్ళ పేర్లు అయితే మంచిగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వాళ్ళకైతే పేర్లు అయితే పెట్టావు. వాళ్ళు ఒక ఇద్దరు నాపు పెట్టుకో, ఇద్దరు నీపు పెట్టుకో. నీకు మంచి పాడైతే చేస్తాను. నువ్వు కావాలంటే వాళ్ళకి నువ్వు మంచిగా డాన్స్ నేర్పించాలా. ఏ అబ్బాయి, అరే తమ్ముళ్ళు, ఆ అబ్బాయి అలా వేస్తే మీరు అలానే వేయలే తమ్ముళ్ళు. అబ్బాయి అరే గుండునా బట్ట నీకేలా చెప్తాను. ఇంకా చూడరా, ఆ అబ్బాయి ఎలా వేస్తే మీరు అలానే వేయలేదు సరేనా? తమాస్కు మాత్రమే. చూడండి సార్, మన గ్రామస్తులకి, మన అన్నగారికి, అక్కగారికి చెప్తున్నామన్నా. ఎందుకంటే ఏదో తమాస్కు ఒక జోకర్ కాబట్టి, ఏదో తమ్ములతో ఏదో తమాస్కు ఒక డాన్స్ వేపిస్తుంటాడు. మధ్యలో మీరు ఏదైనా సీరియస్ అయ్యేది, పిల్లగాలు కనుక వచ్చేది, కొట్టి తోడుకోపోయేది, అలాంటి పనులు మాత్రం చేయకనన్నా. మీకు ఏదైనా ఇబ్బంది అనుకుంటే మీ పిల్లగాల కంటే ఇప్పుడే తోడుకోండి, మాకు బాధ లేదు. కానీ మధ్యలో మాత్రం వచ్చి కొట్టి మాత్రం తోడుకొని పోకండి దయచేసి. ఏదో తమాస్ కాబట్టి మా పని మేము నవ్విస్తుంటే మంచిగా ఉండదు. అందుకోసం తమ్ముళ్ళు పిలుచుకొని ఒక డ్యాన్స్ మాత్రం చేపిస్తాం. ఏ అబ్బాయి, ఇప్పుడు వాళ్ళకి మంచి డ్యాన్స్ అయితే వేపిస్తావు. అరే నువ్వు ఇంటికి డ్యాన్స్ మాస్టర్. ఏ అబ్బాయి, నువ్వు డ్యాన్స్ మాస్టర్ అయ్యేస్తుంటే వాళ్ళకి చిన్న ఒక స్టెప్ నేర్పించిన చూద్దాము. అందరూ నలుగురు ఒకే లెక్కేయాలి. అంతేనా అబ్బాయి? ఆ చూపించు. ఏ అబ్బాయి, ఇప్పుడు వాళ్ళకి మంచి ఒక ఊపుంటే పాడేస్తాను, మంచి డీజే. అయితే వాళ్ళు ఒకే స్టెప్ నువ్వు నేర్పించాలా. పెద్ద దూరం అయితే పిత్తు పిత్తు కాదురా, పెట్టు పెట్టు. నీ మూతిలో. ఏ అబ్బాయి, ఇలాంటి డ్యాన్స్ అంతా వాళ్ళకి నేర్పించావంటే
వాళ్ళు ఉండే డాన్స్ గా మర్చిపోతారు. మీ తమ్ముడు అట్లా కొట్టు తీస్తే ఇంకేం పెట్టకుండా ఏడుస్తావా? ఏ అబ్బాయి, ఇప్పుడు నీకు మంచి పాట నేర్పిస్తా, పాట వేస్తాను. ఆ పాటకి నువ్వు మంచిగా డాన్స్ చేయించాలి. ఒక ఇద్దరు పిల్లలు ఇది చెబుతూ తిరుకో. పాట పెట్టిందా? అరే వాళ్ళకంటే మంచిగా వెళ్ళరా పిల్లలు మీరు. ఆ అబ్బాయి కంటే మంచిగా వెళ్ళి మంచి ఊపి ఉండాలి మీరు పిల్లగాలు మాత్రం, సరేనా? రెడీ రా అబ్బాయి. तुम्हारा घुटना అబ్బాయి. అరే ఏంద్రా వాళ్ళకి అట్లా నేర్పిస్తున్నావు డాన్స్? చెప్పరా అబ్బాయి, సూపర్ గా వేసారా డాన్స్ అయితే. ఏ అబ్బాయి, అప్పుడు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తున్నారు. అబ్బాయి ఇప్పుడు అంటే తమ్ముళ్ళతో నచ్చలేదు. లేదా తమ్ముళ్ళు మీకు ఈ పాట నచ్చలేదా? నచ్చలేదా? అయితే ఈసారి 5 మంది ఒకేలాగా వేయాలా? మీకు పాట వద్దు, ఇదేమి కావాలి? డీజే కావాలి, డీజే రావాలి, పాట మాత్రం రాకూడదు. అయితే ఈసారి 5 మంది ఒకేలాగా వేయాలా? వాడేంద్రా పాప ఎత్తేస్తున్నాడు చెయ్యి. అరే అబ్బాయి, ఇప్పుడు రెడీగా అయ్యారా? డాన్స్ చేస్తుంటా వాడు, ఆ డాన్స్ నేర్పిస్తున్నాడు వాడికి. అరే నడుమి చేపెట్టుకోండి, ఇద్దరు నడుమి చేపెట్టుకోండి, ఒకే పైకెత్తుకోండి, ఒక చేయి పైకెత్తుకోండి. రెడీగా అబ్బాయి? అరే నీ మూతులో రే అబ్బాయి, అరే వాళ్ళకైతే మంచిగా డ్యాన్స్ అయితే నేర్పించావు కానీ ఇందుకే వాళ్ళకి నలుగురికి నువ్వేం కావాలి అబ్బాయి?
నువ్వు గురువు. అరే నువ్వే గురువు అయితే నువ్వు వాళ్ళ శిశువులు అన్నమాట. అయితే నీ శిశువులు నువ్వు లేకుండా లాస్ట్ లో వేసావు కదా స్టెప్పులు, ఆ స్టెప్పులు వాళ్ళు వేస్తారా? అవునురా, నువ్వు గురువు కాబట్టి శిశువులు నువ్వు లేకుండా అదే స్టెప్పులు వేస్తారు. ఏ తమ్ముళ్ళు రెడీ నా నలుగురు లాస్ట్ లో ఒకే మ్యూజిక్ రెడీ రా వచ్చింది రా. గుర్తుంది కదరా, నడిమి చేపెట్టుకోండి, ఆ ఒకేళ్ళ పైకెత్తుకోండి గట్టిగా ఇలా ఇస్తారు. చెప్పరా పై వాళ్ళ నలుగురులో బాగా ఎవరు వేస్తే అరే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. అరే తమ్ముళ్ళు, అరే మీరు ఎవరు బాగా వేస్తే ఆ అబ్బాయి గిఫ్ట్ ఇస్తారంట మీకు. అర్థమైందా? ఏమన్నా అట్టనా కాలు కొట్టుకున్నావు ఏమన్నా? రెడీనారా అబ్బాయి? ఆ స్టెప్ వేసేప్పుడు కొంచెం చిన్నగా అయినా నాయన. రెడీనారా తమ్ముళ్ళు? రెడీ నడు తిప్పల గట్టి తిప్పల వేసారు అబ్బాయి. అబ్బాయి ఇప్పుడు వాళ్ళు బాగానే వేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇస్తావు గిఫ్ట్? వాళ్ళ నలుగురిలో అబ్బాయి ముగ్గురు కూర్చోండి. అయితే కూర్చోండి అబ్బాయి, ముగ్గురు కూర్చోండి. తమ్ముడు మీరు కూర్చోండి. ఇంకా అబ్బాయి ఇప్పుడు వాడు గిఫ్ట్ ఇస్తావు, వాడు మంచిగా డాన్స్ వేసి అంటున్నావు, గిఫ్ట్ అంటున్నావు కాబట్టి ఏది రాదు గిఫ్ట్? సరే అబ్బాయి, అరే చెప్పురా చెప్పురా అబ్బాయి. మీరు డాన్స్ బాగా వేశారు. మీ గురువు ఎవరు అబ్బాయి? మీ గురువు అంటే ఇక్కడ ఉన్న ఒక జనాల్లో లేడు, ఇంకెక్కడ ఉన్నాడు? పైన మీకు చాలా ఉందిరా అబ్బాయి కొవ్వు. అంటే ఇక్కడ ఉన్న జనాల్లో లేడు, పైన లేడు, ఇంకెక్కడ ఉన్నాడు? మధ్యలో జపం చేస్తున్నాడా? అరే ఇప్పుడు మీ గురువుని చూడాలంటే నేను ఏం చేయాలి అబ్బాయి? నీ ఒక శిశువు ఒక మంత్రం చెప్తే మీ ఒక శిశువు వచ్చి ఒక మంత్రం చెప్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏ అబ్బాయి ఇప్పటికి చాలా టైం అవుతుంది, నేను సర్కార్ చేసుకోవాలి. టక్కని చూపించరా అబ్బాయి, రప్పించరా చూద్దాము. వాడు చెప్పినట్టే గట్టిగా చెప్పాలి తమ్ముడు. నువ్వు చైలు పైకి తలకాయ పైకి అబ్బాయి. రే అబ్బాయి ఇప్పుడు మీ గురువుని రప్పిస్తావు, పైన ఇంకా రప్పిస్తావు. అవి రప్పించరా, టక్కని రప్పించరా. ఏమైందిరా? ఓ గురువా గురువా అనమంటే అరే వాడేంది గురువా గురువా అంటేదాడా? వాడు గురువే అంటున్నాడు. చూపించు. నువ్వు నవ్వుస్తున్నావు కాబట్టి వాడు నవ్వు వస్తుంది. నువ్వు మంచిగా చెప్పు అబ్బాయి. ఓ గురువా ఓ గురువా చూడాలి. అరే నువ్వేం మనిషిరా నువ్వు ఇంతకి? అరే అన్నం తింటావా గడ్డేనా తింటావరా నువ్వు? ఏ అబ్బాయి ఇప్పుడు వాళ్ళకైతే కూర్చోరా, నీ మానం పీకేస్తారా వాడు. కూర్చోరా అబ్బాయి, కూర్చో, అక్కడ కూర్చోరా. ఏ అబ్బాయి ఇప్పుడు నువ్వు మంచిగా సరే సరే. ఏ అబ్బాయి ఇప్పుడు వస్తున్నావు మా ఒక సర్కస్ లో. ఇవాళ మా సర్కస్ ఉంటుంది, రేపు మా ఒక కార్యక్రమాలు ఉంటాయి. ఈ 2 రోజుల దాకా నువ్వు ఉంటావా? ఉండాలి అబ్బాయి. అయితే నీ పేరేంద్ర అబ్బాయి? అవునా అబ్బాయి? నీ పేరు వచ్చి అరే నేను తిట్టమట్లేదు అబ్బాయి, నీ పేరు అడుగుతున్నా నేనంతే. నీ పేరు అదే, ఆ పేరు ఎలా వచ్చింది అబ్బాయి? నీ పేరు బోసు. అరే డీకే బోస్ వస్తుందిరా అబ్బాయి. అయితే
ఇప్పుడు గ్రామానికి నువ్వు ఒక మంచిగా ఉండవు కాబట్టి ఈ గ్రామంలో అందరికీ నచ్చేట్టుగా నీ పేరు పెడతాను రా అబ్బాయి, పెడతాను రా అబ్బాయి. అయితే మన గ్రామ పిల్లగాళ్ళకి చెల్లెళ్ళకి అందరికీ నచ్చేట్టుగా నీ పేరు జోకర్ రా అబ్బాయి, జోకర్. నేను చెప్తుంటే నీకు నచ్చలేదు, పిల్లలు పిలిపిస్తే నచ్చుతుందా? తమ్ముళ్ళు ఇక్కడ వచ్చిన తమ్ముళ్ళంతా చెల్లెళ్ళంతా ఒకసారిగా నేను ఎలా చెప్తానో మీరు అలానే చెప్పాలి, సరేనా? జోకర్ వినపడలేదా? తమ్ములు నా కోసం అందరూ ఒకేసారి తినాలి, సరేనా? జోకర్. అబ్బాయి ఇప్పుడు మన గ్రామంలో ఉంటే ఈ ఒక 2 రోజులకి ఇక్కడే ఉంటాం. అందుకోసం ఇంతవరకు అయితే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చూశారు, ఒక జోకర్ అబ్బాయితో కామెడీ వాళ్ళు చేసేవాళ్ళు. అందుకోసం ఈ ఒక డబ్బులు అబ్బాయి ఇక్కడ సర్కస్ ఉండాలి కాబట్టి అక్కడ పోయి పంపు తీసుకురాను నేను సార్.